హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనము మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్కి అవసరమైనటువంటి ఆవశ్యక పదార్థాలను గురించి, అందులో వాటర్ యొక్క రోల్ ఏంటి అనేటటువంటి అంశాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ద రోల్ ఆఫ్ ఎయిర్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్లో ఎయిర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. Now let's come to the topic, air and photosynthesis. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఎయిర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇందులో మనం చాలా రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ను మనము ప్రీవియస్ క్లాసెస్ నుంచి చూస్తున్నాం. అందులో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఎక్స్పెరిమెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మైల్ స్టోన్ ఎక్స్పెరిమెంట్. ఎందుకు మనం ఇక్కడ మైల్ స్టోన్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం? ఈ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని చాలామంది శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగక్రియ పైన ఇంకా మరెన్నో పరిశోధనలు చేయడం జరిగింది. సో దట్స్ వై దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మైల్ స్టోన్ ఎక్స్పెరిమెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఎక్స్పెరిమెంట్ కానీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే, జోసెఫ్ ఇన్ ద ఇయర్ 1770 జోసెఫ్ ప్రెస్లీ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇన్ ద ఇయర్ 1770 జోసెఫ్ ప్రెస్లీ he carried several experiments. సో ఈయన చాలా పరిశోధనలు చేశాడు. He conducted a series of experiments on the plant growth. ఈయన ప్లాంట్ గ్రోత్ పైన ఎన్నో పరిశోధనలు జరిపాడు. Finally he revealed that the role of air in the process of plant growth. ఫైనల్ గా ఆయన చేసినటువంటి పరిశోధనల్లో ముఖ్యంగా ద రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్. సో ప్లాంట్ యొక్క గ్రోత్ లో ఎయిర్ యొక్క రోల్ ఏంటి అన్న విషయాన్ని గురించి ఈయన ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ జోసెఫ్ ప్రెస్లీ ఎక్స్పెరిమెంట్ చేసే సమయానికి అందులో అప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రాసెస్ గురించి జోసెఫ్ ప్రెస్లీకి తెలియదు. సో జోసెఫ్ ప్రెస్లీ ఐడెంటిఫైడ్ ద రోల్ ఇన్ ద ప్లాంట్ గ్రోత్ ఓన్లీ. సో ద ఎయిర్ యొక్క రోలు ప్లాంట్ గ్రోత్ లో ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పటికి ఫోటోసింథసిస్ ప్రాసెస్ గురించి తెలిసినట్టయితే ఏమో జోసెఫ్ ప్రెస్లీ దాని గురించి కూడా చెప్పేవాడేమో. సో మనకు అప్పుడున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ప్లాంట్ గ్రోత్కి ఎయిర్ అవసరం అనేటటువంటి విషయాన్ని జోసెఫ్ ప్రెస్లీ చెప్పడం జరిగింది. సో హీ క్యారీడ్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో జోసెఫ్ ప్రెస్లీ అనేటటువంటి ఆయన చాలా రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేశాడు. అందులో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఎక్స్పెరిమెంట్ దట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ ప్రెస్లీస్ ఎక్స్పెరిమెంట్. దాన్ని మనము ప్రెస్లీ ఎక్స్పెరిమెంట్ అంటాం, లేదంటే గంట జాడి ప్రయోగం, బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అనొచ్చు. నౌ లెట్ us అబ్జర్వ్ ద ఎక్స్పెరిమెంట్ డన్ ఇన్ దట్ జోసెఫ్ ప్రెస్లీ. సో ప్రెస్లీ ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇక్కడ ఇన్ దిస్ ప్రెస్లీ ఎక్స్పెరిమెంట్, ప్రెస్లీ టేక్ వన్ బర్నింగ్ క్యాండిల్. సో ప్రెస్లీ అతని పరిశోధనల కోసం ఒక మండుతున్న క్యాండిల్ తీసుకున్నాడు. దాంతో పాటు వన్ ర్యాట్, small rat were taken for this experiment.
one burning candle is taken. After that, take that one rat. Both are kept in the bell jar. Both are kept in the bell jar. So bell jar, it is a glass jar. Nothing to enter inside the bell jar. సో ఇక్కడ మనకు జోసెఫ్ ప్రెస్లీ అతను ఎక్స్పెరిమెంట్స్ కోసము ఒక మండుతున్న క్యాండిల్ను, తర్వాత ఒక ర్యాట్ను తీసుకున్నాడు. దానిపైన ఒక గంట జాడి బెల్ జార్ అనేటటువంటి గ్లాస్ జార్ను పెట్టడం జరిగింది. సో ఈ బెల్ జార్ వల్ల బయట ఉన్నటువంటి ఎలాంటి ఎయిర్ మనకు బెల్ జార్ లోనికి ప్రవేశించదు. నెక్స్ట్, ఆఫ్టర్ సమ్ టైమ్ he observed that the burning candle is extinguished. That means the మండుచున్న క్యాండిల్ ఆరిపోవడం గమనించాడు. at the same time the rat which is present in the bell jar are also died due to that suffocation. సో మండుతున్న క్యాండిల్ ఎస్టింగ్విష్డ్ ఆరిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ద rat present in this bell jar is died due to suffocation. What is the meaning of this suffocation? Suffocation, which means it is difficulty to take breath. సో అది ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అక్కడ అది చనిపోవడం జరిగింది. నెక్స్ట్, అనదర్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అగైన్ ప్రెస్లీ take that candle and again rat were taken. మళ్ళా rat తీసుకున్నాడు, మళ్ళా ఇంకో క్యాండిల్ తీసుకున్నాడు. దీంతో పాటుగా they take one mint plant. దీంతో పాటుగా ఒక మింట్ ప్లాంట్ తీసుకున్నాడు. ఈ మింట్ ప్లాంట్ను, క్యాండిల్ను, ర్యాట్ను ఆల్ ఆర్ కీప్ ఇన్సైడ్ ద బెల్ జార్ అగైన్. సో ఇక్కడ వీటితో పాటుగా ఇక్కడ ఒక మింట్ ప్లాంట్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో మింట్ ప్లాంట్ బెల్ జార్లో పెట్టిన తర్వాత దే ఆర్ బర్నింగ్ ద క్యాండిల్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ బెల్ జార్. సో బెల్ జార్ని డిస్టర్బ్ చేయకుండా బయట నుండి మనకు క్యాండిల్ని వెలిగించగలిగాడు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా మనం బయట నుంచినే మనము ఫైరింగ్ చేయొచ్చు ఈ క్యాండిల్ని? యూ థింక్ బర్నింగ్ అనే ప్రాసెస్ మనకు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, బై యూజింగ్ దీస్ ప్రెస్లే దే యూజింగ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ టు లైటెడ్ ద క్యాండిల్ ఇన్సైడ్ ద బెల్ జార్ వితౌట్ డిస్టర్బింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో ఈ విధంగా మనకు సెకండ్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో క్యాండిల్, బర్నింగ్ క్యాండిల్, rat and mint plant, ఈ త్రీ పెట్టినప్పుడు వాట్ హీ అబ్జర్వ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ he observed that the burning candle, this is continuously burning, and the rat, they are also living. They are also live,
the mint plants are also grow well. So finally he noticed that మనకు ఈ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లో ప్రెస్లీ ఏం చేశాడు, ఏం అబ్జర్వ్ చేశాడు, కొంతసేపు తర్వాత బర్నింగ్ క్యాండిల్ ఆరిపోయింది, ర్యాట్ చనిపోయింది. ఇక్కడ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లో దానితో పాటుగా ఒక మింట్ ప్లాంట్ కూడా ఇన్సర్ట్ చేశాడు. ఇక్కడ తర్వాత ఎక్స్పెరిమెంట్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్ దిస్ rat are also live condition, the candle is in burning condition and plant are also grow well. So finally he proposed that ఏమి ఈయన ప్రపోజ్ చేశాడు, in the first series of experiment sometime the rat is living and burning of candle డ్యూ టు ద ఎయిర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బెల్ జార్. బెల్ జార్లో ఉన్నటువంటి ఎయిర్ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇది కొంతసేపు మాత్రమే బర్నింగ్ కండిషన్లో ఉంది. ఈ ర్యాట్ అనేటటువంటిది కొద్దిసేపు మాత్రమే ఆ ఎయిర్ని తీసుకుంది. ఆఫ్టర్ యూటిలైజింగ్ ఆల్ దిస్ ఎయిర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బెల్ జార్, ఎప్పుడైతే మనకు బెల్ జార్ లోపల ఉన్నటువంటి ఎయిర్ అంతా యూటిలైజ్ అయిపోయిందో దే ఆర్ ఎస్టింగ్విష్డ్ అండ్ ద ర్యాట్ ఆర్ ఆల్సో డైడ్ డ్యూ టు సఫికేషన్. సో మనకు లోపల ఉన్నటువంటి ఎయిర్లో క్వాలిటీ అనేటటువంటి తగ్గిపోయింది కాబట్టి అది చనిపోయింది అనేటటువంటి హైపోథసిస్కి వస్తాడు. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేస్తాడు, ద బర్నింగ్ క్యాండిల్ హియర్, ద బర్నింగ్ క్యాండిల్ అండ్ ద ర్యాట్ దే రిలీజ్డ్ సమ్ గ్యాసెస్ దట్ మేక్ ఎయిర్ ఇంప్యూర్. సో ఏవైతే మనకు బర్నింగ్ క్యాండిల్ నుంచి ర్యాట్ నుంచి కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయో ఆ గ్యాసెస్ వల్ల ఎయిర్ ఇన్సైడ్ ద బెల్ జార్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఇంప్యూర్ ఎయిర్. అంటే ఇంప్యూర్ ఎయిర్ అంటే ఏమి, మనకు తీసుకోవడానికి అవసరమైనటువంటి కాంపోనెంట్స్ ఉండవు దాంట్లో. సో దట్ ఈస్ కాల్డ్ ఇంప్యూర్ ఎయిర్. సో మనకు బర్నింగ్ కావాల్సినటువంటి ర్యాట్ లివింగ్ కండిషన్లో కావాల్సినటువంటి మెటీరియల్స్ దాంట్లో లేదు అనేటటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాడు. ఆఫ్టర్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాట్ హ్యాపెన్, వెన్ ఎవర్ ద బర్నింగ్ క్యాండిల్ అండ్ ర్యాట్ గివ్స్ సమ్ మెటీరియల్ ఆర్ సమ్ రిలీజ్ సమ్ మెటీరియల్ ఇంటూ that air is taken the plant gives fresh air. ఇక్కడ he noticed that ప్లాంట్ రిలీజ్ చేసేటటువంటి ఎయిర్ని క్యాండిల్ ప్లస్ ర్యాట్ బోత్ ఆర్ యూటిలైజ్డ్ హియర్, రెండు యూటిలైజ్ చేసుకుంటాయి. అదేవిధంగా ఏదైతే ఇంప్యూర్ ఎయిర్ బర్నింగ్ క్యాండిల్ నుంచి ర్యాట్ నుంచి రిలీజ్ అవుతుందో ఆ ఇంప్యూర్ ఎయిర్ని మింట్ ప్లాంట్ అనేది తీసుకోవడం జరుగుతుందని ప్రెస్లే గ్రహించాడు. సో బేస్డ్ ఆన్ దిస్ హీ మేడ్ సమ్ కన్క్లూజన్స్. Based on these experimental results, finally he concluded that ఏం కన్క్లూడ్ చేశాడు ఇతను, బర్నింగ్ క్యాండిల్ అండ్ ర్యాట్ రిలీజింగ్ some gases that gases taken the plant. సో ఏదైతే ఇంప్యూర్ గ్యాసెస్ అనేటటువంటివి ర్యాట్ నుంచి బర్నింగ్ క్యాండిల్ నుంచి ఎయిర్లోకి రిలీజ్ అయిందో ఆ గ్యాసెస్ని ప్లాంట్ తీసుకుంది అనేటటువంటి విషయాన్ని గమనించాడు. అట్ ద సేమ్ టైం the plant releases some air that is taken this burning candle and rat. సో మనకు ఇక్కడ gases exchange జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని క్లియర్గా మనకు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రెస్లీ అయినటువంటి ఆయన మనకు వివరించడం జరిగింది. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ,
ర్యాట్ బర్నింగ్ క్యాలరీ రిలీజ్ చేసేటటువంటి గ్యాస్ బెల్జార్లోకి వస్తుంది. ఆ గ్యాస్ని ప్లాంట్ తీసుకుంది. ఈ ప్లాంట్ ఆ ఇంప్యూర్ గ్యాస్ని తీసుకొని మళ్ళీ ప్యూర్ గ్యాసెస్ని బెల్జార్లోకి రిలీజ్ చేస్తుంది. ఆ గ్యాసెస్ని రెండు యూటిలైజ్ చేసుకొని మనకు క్యాండిల్ కంటిన్యూస్గా బర్న్ అవుతుంది. ద ర్యాట్ ఇన్ దట్ లివింగ్ కండిషన్ అనేటటువంటి విషయాన్ని మనము ఈ ప్రత్యేక ఎక్స్పెరిమెంట్ ద్వారా వివరించవచ్చు. సో ఇందులో గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాయువుల వినిమయం అనేటటువంటి జరుగుతుందనే విషయాన్ని ప్రెస్లే క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హౌ దిస్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఏ విధంగా జరుగుతుంది? సో already we know that the gaseous exchange takes place through the small pores which is present on the leaves, that is commonly called as stomata. లీవ్స్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పత్ర రంధ్రాలు స్టొమాటాస్ అనేటటువంటి మెటీరియల్స్ ఉంటాయి. ఆ స్టొమాటాస్ ద్వారా మనకు ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాయువుల వినిమయము అనేటటువంటిది జరుగుతుందని తెలుసుకున్నాం. అందులో భాగంగా స్టొమాటోసే కాకుండా ప్లాంట్ యొక్క రూట్స్లోను మరియు స్టెమ్స్లోను, రూట్స్ అండ్ స్టెమ్స్, లూజ్ టిష్యూస్, వాయువుల వినిమయం కోసం రూట్లోను మరియు స్టెమ్లోను లూజ్ టిష్యూ, స్పంజ్ కణజాలం అనేటటువంటి ఒక స్పెషల్ టిష్యూ ఉంటుంది. ఆ స్పెషల్ టిష్యూ ద్వారా మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది జరుగుతుంది. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది స్టొమాటస్ లీవ్స్ అయితే స్టొమాటస్ ద్వారా జరుగుతుంది. రూట్స్ అండ్ స్టెమ్స్లో అయితే లూజ్ టిష్యూస్ ద్వారా మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుందని మనము గమనించవచ్చు. ఓకే, వాట్ ఆర్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ హియర్? ఏ గ్యాసెస్ మనకి ఇక్కడ వాయు వినిమయంలో ఉపయోగపడతాయి? జనరలీ when we are observing the process of photosynthesis reaction, in this reaction CO2, carbon dioxide, is one of the major component which is required for photosynthesis. So as we know that air is a mixture of gases, మనకు air లో mixture of gases అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనము కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్లో ఉంటుందని తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్సైడ్ ద ఎయిర్. కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ అనేటటువంటివి రెండు మనకు ఎయిర్లో ఉంటాయనే విషయము మనకు తెలిసిందే. సో హౌ దీస్ గ్యాసెస్ టేకెన్ ఇన్ దీస్ ప్లాంట్స్? స్టొమాటోస్ ద్వారా తీసుకుంటాయి. ఓకే, రైట్. విచ్ గ్యాస్ ఈజ్ టేకెన్? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయా, ఆక్సిజన్ తీసుకుంటాయా? Again we are getting doubt. So generally CO2 is utilized in the process of photosynthesis. CO2 ఎక్కడ మన photosynthesis ప్రాసెస్ లో యూటిలైజ్ అవుతుంది. అదే ఆక్సిజన్ ఎలా? ఆక్సిజన్ ఇట్ ఈస్ ఏ ఎండ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లో ఆక్సిజన్ అనేది మనకు బయటకు రిలీజ్ అవుతుంది. సో టోటలీ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ టేకెన్, ఇట్ ఈస్ సెంట్ అవుట్. సో దీన్ని తీసుకుంటుంది, దీన్ని బయటకు రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం వల్ల ఆక్సిజన్ బయటికి వస్తుంది. అట్ ద సేమ్ టైం రెస్పిరేషన్ ఆర్ ఆల్సో అకరింగ్ దట్ ప్లాంట్స్. రెస్పిరేషన్ ప్రాసెస్ కూడా మన ప్లాంట్స్లో జరుగుతుంది. అప్పుడేం జరుగుతుంది? ఇట్ ఈస్ రివర్స్ ప్రాసెస్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ అండ్ ఆక్సిజన్ ఇన్. ఆక్సిజన్ అనేటటువంటిది ప్లాంట్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్ బయటికి వస్తుంది. సో based on that availability of gases and based on that process occurring inside the plant body, so photosynthesis జరుగుతుందా, రెస్పిరేషన్ జరుగుతుందా అనేటటువంటి విషయాన్ని బట్టి ఫోటోసింథసిస్ జరిగితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ బయటకు రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా రెస్పిరేషన్ జరిగినట్టయితే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద లైఫ్ ప్రాసెస్ విచ్ ఈస్ అక్కర్ ఇన్సైడ్ ద ప్లాంట్ బాడీ, దే డిసైడ్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్. ప్లాంట్ బాడీలో జరిగేటటువంటి జీవక్రియల ఆధారంగా ఈ గ్యాస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది మనము అబ్జర్వ్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద
this experiment clearly explain that the role of air in the plant growth. సో ఎందుకు మనకు ప్లాంట్ గ్రోత్ అని చెప్పాడంటే ప్రెస్లేకి అప్పటికి మనకు గ్యాసెస్ యొక్క రోల్ ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రాసెస్ గురించి అంతగా తెలియదు కాబట్టి మనము ఆ ప్రెస్లే ఆ ప్లాంట్ యొక్క గ్రోత్కు ఎయిర్ అనేటటువంటి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఓకే, CO2 మనకు ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం కదా. సో హౌ దిస్ CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. CO2 మనకు ఫోటోసింథసిస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. సో యాక్టివిటీ, ఇన్ దిస్ యాక్టివిటీ what is the aim of this experiment? To prove that CO2 is essential, to prove that CO2 is essential for the process of photosynthesis. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో CO2 అనేటటువంటిది అవసరమా లేదా అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో చూడబోతున్నాం. ఇందుకోసం we require some materials. మనకు కొన్ని మెటీరియల్స్ అవసరమవుతాయి. ఇందులో డీస్టార్చ్డ్ ప్లాంట్, వైడ్ మౌత్ బాటిల్, స్ప్లిట్ కార్క్, next iodine solution, are required for this experiment. So these are the major requirements we require to conduct this experiment. Next, procedure. Now let us come to the procedure. Procedure గురించి మనము చూసినట్టయితే first we take that destarched plant. So the destarched plant means the plant kept in the dark for last 10 days. The plant which is kept in the dark for last 10 days. Before conducting this experiment, the plant kept in that dark for 10 days. సో మనం ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి ముందే మనము ఒక ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని చీకటిలో పెట్టవలసిన అవసరం ఉంటుంది. చీకటి గదిలో మనం పెట్టినట్టయితే దట్ ప్లాంట్ వి కాల్ ఇట్ యాజ్ డీస్టార్చ్డ్ ప్లాంట్. సో ఎందుకు మనం ఇక్కడ డీస్టార్చ్డ్ ప్లాంట్నే యూజ్ చేయాలి? సో ఇక్కడ డీస్టార్చ్డ్ ప్లాంట్ యూజ్ చేయడం వల్ల ప్లాంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మొత్తము ప్లాంట్ యూటిలైజ్ చేసుకుంటుంది. సో యూటిలైజ్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కార్బోహైడ్రేట్ ఫామ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో టేక్ ఏ డీస్టార్చ్డ్ ప్లాంట్ ఆర్ సెలెక్టెడ్ ఏ డీస్టార్చ్డ్ ప్లాంట్ ఫస్ట్. నెక్స్ట్ అనదర్ స్టెప్, టేక్ వైడ్ మౌత్ బాటిల్. సో టేక్ వన్ వైడ్ మౌత్డ్ బాటిల్. సో ఒక వైడ్ మౌత్ ఉన్నటువంటి బాటిల్ తీసుకోవాలి. సో యాడ్ ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ KOH ఆర్ KOH సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు దిస్ బాటిల్. సో మనం తీసుకున్నటువంటి బాటిల్లో KOH క్రిస్టల్స్ కానీ లేదంటే KOH సొల్యూషన్ కానీ తీసుకుంటాం. ఆఫ్టర్ టేకింగ్ దట్ KOH, టేక్ వన్ స్ప్లిట్ కార్క్ and fitted in the mouth of that wide mouthed bottle. So ikkada split cork means small slit is making inside the cork. oka chinna hole lanti cork ki oka chinna hole untundi, danne mana split cork antam. So after adding this KOH, the split cork is inserted into the mouth of the transparent bottle. So mouth ki manamu split cork insert chestam. After inserting this split cork, carefully the bottle is taken and the leaf is one
leaf is selected from the destarted plant and inserted the leaf inside the bottle through split cork. Split cork ద్వారా మనము ఈ లీఫ్ ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో త్రూ ద స్ప్లిట్ కార్క్ the leaf is inserted through this split cork. Split cork వల్ల split cork ద్వారా మనకు డీస్టార్చ్డ్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఒక లీఫ్ ని హాఫ్ లీఫ్ కీప్ ఇన్సైడ్ ద బాటిల్ అండ్ హాఫ్ లీఫ్ విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. సో మనకు ఈ విధంగా మనకు హాఫ్ లీఫ్ బయటకు హాఫ్ లీఫ్ బాటిల్లోనికి ఉండే విధంగా మనము ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద లీఫ్ ద ప్లాంట్ వర్ కెప్ట్ అట్ సన్లైట్ ఫర్ 3 to 4 hours. కెప్ట్ ఇన్ సన్లైట్. సో 3 to 4 hours మనము ఈ సెటప్ అంతా చేసిన తర్వాత మనము సన్లైట్లో పెడతాం. సో ఆఫ్టర్ కీపింగ్ దట్ సన్లైట్ take that after 3 to 4 hours the leaf is collected from the plant. The leaf is collected from the plant that is used for the testing of starch. So how to test the starch? Take that iodine solution and add few drops of iodine solution in it. Iodine solution, add to this iodine solution to it. So after few seconds we observe that the leaf which is present inside the bottle. So the leaf which is present inside the bottle there is no color observed in this. ఏ పోర్షన్ అయితే మనకు బాటిల్ లోపల ఉందో అక్కడ మనకు ఎటువంటి కలరు మనము అబ్జర్వ్ చేయము. ఆ లీఫ్ పేల్ కలర్లోనే ఉంటుంది. ద లీఫ్ విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు external environment that is turned into blue black color. So that means the portion which is exposed to environment, the leaf only the part of the leaf only turned into blue black color. So it indicates this part only carbohydrates were observed. This part no carbohydrates, no starch is observed in this part and starch is observed in this part. So based on this experiment what we conclude that the leaf which is exposed to external environment, the environment having carbon dioxide, so take this carbon dioxide and they are performing photosynthesis and making the starch. When we are coming to that inside that, so the leaf which is present inside the leaf, the carbon dioxide which is present inside the bottle which is absorb the KOH solution present inside the bottle. So the availability of carbon dioxide is not sufficient for this process of photosynthesis. So ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ జరుపుకునేటటువంటి అవకాశం లేదు. సో దట్స్ వై ద లీఫ్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బాటిల్ దే డస్ నాట్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. సో ఇక్కడ మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగలేదు. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగలేదు కాబట్టి మనకి ఇక్కడ బ్లూ బ్లాక్ కలర్ అనేది రాలేదు అనేటటువంటి దాన్ని మనము ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ప్రూవ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద సింపుల్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ CO2 is essential for the process of photosynthesis. So
ఇక్కడ మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్ 1, వి సెలెక్ట్ డీస్టార్చెడ్ ప్లాంట్. మనం ఖచ్చితంగా డీస్టార్చెడ్ ప్లాంట్ మనం తీసుకోవాలి. నెక్స్ట్, ద లీఫ్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ దట్ బాటిల్ దే ఆర్ నాట్ టచ్ దట్ KOH సొల్యూషన్కి టచ్ అయ్యే విధంగా మనము లీఫ్ని ఇన్సర్ట్ చేయకూడదు. సో దట్ ఈస్ ద 2 precautions generally taken for this experiment. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.